పెళ్లి చేసుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అద్దెకు ఇల్లు ఇవ్వడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అప్పు ఇవ్వడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. సమాజంలో అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. కానీ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతుంది ఒక్కొక్కటిగా. రోగాల దగ్గర నుంచి, కుటుంబ సమస్యల దగ్గర నుంచి, ఆర్థిక బాధలు, ఉద్యోగ బాధలు, కఠినమైనటువంటి సమయాలు, ఇవన్నీ వెరసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సీతారామరెడ్డి అనే అతను 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకు. ఈ 2 లక్షల రూపాయలతోటి లావిష్గా తన భార్యకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోషిస్తూ ఉన్నాడు. తనే సర్వస్వంగా బతుకుతుంది అని చెప్పి ఊహించుకున్నాడు, అనుకున్నాడు సీతారామరెడ్డి. కానీ అతనికి తెలియకుండా ఏడాదిలో బాయ్ ఫ్రెండ్స్ని 6 మార్చేసింది. అంతేకాదు, ఒక అతనితోటి రిలేషన్ పెట్టుకొని ఆ రిలేషన్కి సంబంధించిన వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ఆ ఇన్స్టాగ్రామ్లో ఉండేటువంటి వీడియోలను చూసిన తర్వాత సీతారాం రెడ్డి షాక్కు గురయ్యాడు. మార్కాపురం అతనిది, ప్రకాశం జిల్లా మార్కాపురం. రేణుక అనేవాడిది నంద్యాల. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని 2 పిల్లలను కూడా కన్నారు. 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది, సుఖంగా జీవితం ఉంది అని చెప్పేసి అనుకున్నారు. కాపురం మంచి కాపురం అనుకున్నారు. కానీ ఇంట్లో రేణుక చేసేటువంటి వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. అది చూసి తట్టుకోలేక 19 పేజీల లెటర్ రాశాడు సీతారామరెడ్డి. రాసి హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య కారణం ఏంటంటే అతని భార్య చేసినటువంటి నమ్మక ద్రోహం. చాలామంది మహిళా పక్షపాతంగా మాట్లాడేటువంటి అనేక మంది అంటుంటారు, ఇదొక రేణుకకు సంబంధించిన ఇష్యూ. నేను అనేక మంది